ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్ల అని మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. దేవుని ద్వారా బలపరచబడతాం. ఈ దినం కూడా అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమాన్ని మీ మధ్యలో తీసుకురావడానికి అద్భుతమైనటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకై దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు మనం వినటానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ సన్నిధి కొరకు వందనాలు. ఈ దినం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఘనపరుస్తూ మహిపరుస్తున్నాను. ఈ దినం ప్రభా ఈ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని మా కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం కూడా చక్కటి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు నాయన. నిన్నటి దినం వర్షం లాస్ట్లో వచ్చినప్పటికీ నాయన వాక్యాన్ని 20 నిమిషాల పైగా ప్రకటించడానికి వచ్చాను. ఈ దినం ప్రభా మరి కొన్ని కార్యాలు బట్టి లేటుగా మేము ప్రారంభిస్తున్నప్పటికీ ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. వారి హృదయాలను ఆదరించండి. తెప్పరిల్ల చేయండి. బలపరచండి. మహి పొందమని మాతో మాట్లాడమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మా కార్యాలు అన్నిటిని నూతనపరచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి హృదయం కొరకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లరా. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా దేవుడు మీతో నాతో మాట్లాడినట్లుగా లెట్ us హియర్ అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త లూక్ చాప్టర్ 7 వర్స్ 21. 7వ అధ్యాయము 21. ఆ గడియలోనే ఆయన రోగులను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి, ఆ గడిలోనే యేసుక్రీస్తు వారు అనేక రోగుల్ని, బాధలను, అపవిత్రాత్మలు కలిగినటువంటి వారిని స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసింది. ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుంది కదా, చాలామంది గుడ్డి వాళ్ళకి, ఒకళ్ళిద్దరు కాదు పిల్లారు, అనేక మంది రోగులు, అనేక మంది బాధల్లో ఉన్నవారు, అనేక మంది అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. కొంతమందికి ఈ రోగాల గురించి మాట్లాడటం, అపవిత్రాత్మల గురించి మాట్లాడటం, బాధల గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. కానీ నా దేవుడు తన నోటి మాటల చేత స్వస్థపరిచినటువంటి వాళ్ళ గురించి, తనను ముట్టిన వారు బాగుపడిన విధానము, తను ఎవరినైతే ముడతాడో వాళ్ళు బాగుపడిన విధానము, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంఘాన్ని కడతాడని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచ్చిన ప్రకారంగా సంఘం అంటే పిలువబడినటువంటి వారు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, మై ఎక్లేషియా, మై కొహాల్ అంటే దాని అర్థం ఏంటంటే పిలువబడినటువంటి వారు, బయటికి పిలువబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు. దేవుడు కట్టే పనిలో ఉన్నాడు. స్వస్థపరచటం కూడా కట్టటమే పిల్లారా. దయ్యాలు ఎలగొడుతున్నా కట్టటమే. బాధల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవటం కూడా కట్టటమే. దేవుడు నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. ఎంతోమంది రోగాలతో బాధపడుతూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. వారికి సహాయం చేసేవారు లేరని వేదన చెందుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో, కొన్నిసార్లు డబ్బుండి కూడా బాగుపడలేనటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు పిల్లారా రోగము ఒక వ్యక్తి అయితే, రోగము ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు దయ్యాలు పడితే వస్తుంది. చాలామందికి తెలీదు. దయ్యం పట్టిన వాళ్ళు మోగవాళ్ళు అయ్యారని, చెవిటి వాళ్ళు అయ్యారని, గుడ్డి వాళ్ళు అయ్యారని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దయ్యం పట్టడం వలన, దయ్యం పట్టి చాంద్ర రోగిగా నీళ్ళల్లో పడతాడు, అగ్నిలో పడతాడు తరచుగాని దేవుని వాక్యంలో తన తండ్రి చెప్పిన మాటలను బట్టే యేసు ప్రభువారు అతను బాగు చేసిన విధానాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాం. రోగాల చేత దయ్యాలు పడితే రోగాలు ఉంటాయి. దయ్యాలు పడితే గుడ్డితనం వస్తుంది, దయ్యాలు పడితే మోగతనం వస్తుంది, దయ్యాలు పడితే చెవిటితనం వస్తుంది. మోగ చెవిటి 2 దయ్యం పట్టిన వాళ్ళని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు ఇలాంటి వ్యక్తులను బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభువై ఉన్నాడు. ప్రభు పరిపాలన బాగుండాలి. ప్రభు రాజులకు ప్రభు ఆయన, దేవాతి దేవుడు ఆయన. హల్లెలూయా.
పరమ వైద్యుడైన, అలాగనే పరమ ప్రభువు ఆయన. సో దేవుడు తన ప్రజలు కట్టే పనిలో ఉన్నాడు, పరిపాలించే పనిలో ఉన్నాడు, ఏలుబడి చేసే పనిలో ఉన్నాడు. మంచిగా ఏలుబడి చేస్తాడు, దీవెనకరంగా ఏలుబడి చేస్తాడు, ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏలుబడి చేస్తాడు. ఆయన ఏలుబడిలో నిన్న దినం కూడా చెప్పుకున్నాం, ఆయన ఏలుబడి, దేవుని యొక్క ఏలుబడి ఎలాంటిదంటే శాంతియుతమైనటువంటిది, సమాధానకరమైనటువంటిది. శాంతిని సమాధానాన్ని మాత్రమే కాదు పిల్లారా. ఎలాగ శాంతి సమాధానం పొందుతాం? సరే, పాప క్షమాపణ పొందితే శాంతి పొందుతాం, సమాధానం పొందుతాం. దానికి ముందు రోగం ఉంది కదా, దయ్యం పట్టి ఉంటారు కదా, దయ్యాలు వదులుగొట్టాలి, రోగిని బాగు చేయాలి. అలాగే శాంతి పరిచాడు యేసు ప్రభువారు. బాధల్లో నుండి విడిపించాలి. ఎన్నో బాధలు ఉన్నాయి వాళ్ళకి. బాధలంటే నానా రకాలైన బాధలు. చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు, బాధలో ఉండారు వాళ్ళు. ఎంతో మంది ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉండారు, పాపములో ఉండారు, శాపములో ఉండారు. చనిపోయినటువంటి కుమార్తెని తిరిగి లేపితే తండ్రికి ఎంతో సంతోషం. చనిపోయిన ఆ యొక్క లాజర్ను తిరిగి లేపితే మరియా కుమార్తెకి ఎంతో సంతోషం, అక్క చెల్లెళ్ళకి ఎంతో ఆనందం. ఈ దినం పిల్లారా, దేవుడు నీ కన్నీళ్లను తుడవటానికి సిద్ధంగా ఉన్నాడు. 22వ వచనం చెబుతా ఉంది, లూకాసు వార్త 7:22. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచూ ఉన్నారు. ఇక్కడ ఇంకా చెబుతున్నాడు యేసు ప్రభువారు, కుష్ఠరోగులు కూడా శుద్ధులవుతూ ఉన్నారు, గుడ్డివాడు చూస్తూ ఉండారు, కుంటివారు నడుస్తూ ఉండారు. యోహానికి చెప్పండి చెప్పండి అని కూడా చెబుతూ ఉన్నాడు. కొంతమంది చెబుతుంటే ఇష్టపడరు. యేసు ప్రభు అంటున్నాడు, యోహానికి చెప్పండి, సేవకులకి చెప్పండి, విశ్వాసులకు చెప్పండి, అన్యులకి చెప్పండి, ముస్లిమ్స్ చెప్పండి, భూమి మీద ఉన్నటువంటి కులాలన్నిటికీ, మతాలన్నిటికీ చెప్పండి, ప్రతి జాతికి చెప్పండి, ప్రతి దేశానికి చెప్పండి, ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి తాండాకు, ప్రతి వీధిలోకి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటింటికి చెప్పండి. దేవునికి స్తోత్రం. మేలుకరమైంది చెప్పాలి కదండి, మంచి చేసే చెప్పాలి కదా. నాశనం చేసే దాని గురించి చెబుతున్నా, సిగరెట్ గురించి, గంజాయి గురించి, గుట్కాల గురించి, వ్యభిచారము, దొంగతనము, దోపిడీల గురించి చెబుతున్నారు కదా, అవేర్గా ఉండమని. లేకపోతే తాగే వాళ్ళని తాగండి అని చెబుతున్నారు కదా, త్రాగుడు గురించి తాగండి అని చెబుతున్నారు కదా. బ్రాంతి సీసాలు, విస్కీ సీసాలు అమ్మటానికి షాపులు, దుకాణాలు తెరిపించాలా అమ్ముతున్నారు కదా. ప్రభుత్వం కూడా, ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది కదా, వ్యాపారం చేసుకోవడానికి లైసెన్సులు ఇస్తుంది కదా. చెడిపోయేదాన్ని, పాడైపోయేదాన్ని, నాశనం అయిపోయేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమలు, బిల్డింగులు కడుతూ, కంపెనీలు పెడుతూ, గొప్ప పరిశ్రమలను వాటిని ఉత్పత్తి చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు కదా. పాడు చేసేదాన్ని, మరి మంచి చేసేదాని గురించి చెప్పొద్దా? మేలు చేసేదాని గురించి చెప్పొద్దా? చెప్పండి, అందరూ చెప్పండి. సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టి సువార్త చెప్పండి. సువార్త అంటే ఏంటి? దేవుడు చేసిన అద్భుతాలు, ప్రభువు చేసిన అద్భుతాలు, ఆయన పరిపాలన, ఆయన అధికారము, ఆయన పరిపాలనలో శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుడు ప్రభు అయి ఉన్నాడు, దేవుడు రాజు అయి ఉన్నాడు, దేవుడు రక్షకుడైనాడు, దేవుడు విమోచకుడైనాడు, ప్రేమామూర్తి అయినాడు, కరుణామయుడున్నాడు, కనికర సంపన్నుడై ఉన్నాడు, విడిపించేవాడు, అన్నిటి శక్తుల నుండి, దురాత్మ నుండి, దైవాత్మ నుండి విడిపిస్తాడు. అలాగనే వారిని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. చెవిటి వారు వినుచూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుచు ఉన్నారు, పేదలకు సువార్త ప్రకటించబడతా ఉంది. చెవిటోళ్ళు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి లెగుస్తూ ఉన్నారు, పేదవారికి, పేదవారికి సువార్త ప్రకటించబడతా ఉంది. సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు వారికి తెలియదా? చెవిటోళ్ళ గురించి, మోగాళ్ళ గురించి, రోగుల గురించి, బాధలో ఉన్న వారి గురించి మాట్లాడకూడదని యేసు ప్రభు తెలియదా? మాట్లాడే వ్యక్తులకు చెబుతున్నాను. మనుషులు ఎన్నో బాధల్లో ఉన్నారు పిల్లరా. వారికి సువార్త అందాలంటే ముందు వారికి బాధను తీర్చాలి, వ్యాధను తీర్చాలి, దుఃఖాన్ని తీర్చాలి. హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, కానీ అఫోర్డ్ చేయలేరు కదా. కొంతమంది ఏమో
డబ్బుండి కూడా బాగుపడట్లేదు కదా, హాస్పిటల్లో వైద్యం అనేటువంటిది అందట్లేదు కదా, బాగు చేయట్లేదు కదా. అందుకే దేవుని వాక్యం బాగు చేస్తానంటుంది, దేవుని సన్నిధి బాగు చేస్తానంటుంది, దేవుని అభిషేకం బాగు చేస్తానంటుంది, దేవుని యొక్క ఆత్మ బాగు చేస్తానని చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు యోహానుతో చెప్పమంటున్నాడు, అందరూ చెప్పండి, అందరూ చెప్పాలండి, సాక్ష్యం కూడా చెప్పాలి. దేవుని పరిపాలనలో అద్భుతాలు జరుగుతాయి, దేవుని పరిపాలనలో కన్నీళ్లు తుడవబడతాయి, దేవుని పరిపాలనలో చనిపోయిన వారు తిరిగి లెగుస్తారు, దేవుని పరిపాలన చెవిటి వారు వింటారు, మోగవారు మాట్లాడతారు, గుడ్డివారు చూస్తారు, నడవలేని వారు నడుస్తారు. ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ వ్యాధుల్లో, ఏ దుఃఖంలో ఉన్నా కానీ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయటానికే ఉన్నాడు, దేవుడు ఇవ్వటానికే ఉన్నాడు, దేవుడు బలపరచడానికే ఉన్నాడు, దేవుడు స్వస్థపరచడానికి ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో అభివృద్ధిని ఇవ్వటానికి ఉన్నాడు. నువ్వు భయంకరమైన వ్యాధితో, రోగముతో, దయ్యం పట్టి పీడించబడుతున్న నిన్ను విడిపించటానికి ఉన్నాడు. దయ్యాలు పట్టిన వారు కూడా విడిపించబడతారు అన్ని రోగాల నుండి అండి. అదే బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. అండ్ బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ఈజ్ నాట్ అఫెండెడ్ బై మీ. హూ ఈజ్ నాట్ అఫెండెడ్ బై మీ, హీ ఈజ్ ద బ్లెస్డ్ వన్. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ ఆర్ బ్లెస్డ్ వన్ who is not offended. Hallelujah. That hour he healed many people of diseases and plagues and evil spirits. Diseases, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధలన్నా దగ్గర నానా రకాలుగా చెబుతా ఉంది. వ్యాధులు, తెగుళ్ళు కూడా చెప్పుకోవచ్చు. దీన్ని తెగుళ్ళు కూడా ఉంది ఇక్కడ ట్రాన్స్లేషన్. తెగుళ్ళ చేత బాధపడతా ఉన్నారు. నేను చెప్పుకున్నా కూడా కరువులని, కాటకాలని, ఖడ్గమని, ఇంకా మనుషుల మీదకి అనేకమైన వస్తామండి. పిల్లలు ఎవరో తెలుసా? దేవుని మాట వినని వారి మీదకి, దేవుని తిరుగుబాటు చేసేవారికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి, వాక్యం ప్రకటించనీయకుండా చేసేవారికి, మంచి చేయనీయకుండా, మేలు చెప్పనీయకుండా, మేలు జరిగే విషయాలు చెప్పనీయాలండి. మనుషులు చూడండి అన్నిటి గురించి చెబుతారు కానీ సువార్త చెప్పొద్దు అంటారు. యేసు ప్రభువారు బాగు చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, చనిపోయిన వారు తిరిగి లేపుతున్నారు, దురాత్మ శక్తుల నుండి విడిపిస్తూ ఉన్నారు. మోగవారు, చెవిటివారు, గుడ్డివారు, కుంటివారు వీళ్ళందరూ బాగుపడుతూ ఉన్నారు. అది మాత్రం కాదు, సువార్త ప్రకటించబడతా ఉంది. సువార్త రక్షణలోనికి నడిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం సువార్తే. అయితే సువార్తతో పాటు సువార్తలోనే ఇవన్నీ జరుగుతూ ఉండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చదువుకుందాం ఈరోజు. చాలా విషయాలు చదువుకోవాలి. 25వ అధ్యాయం 8వ వచనం. ఐజియా చాప్టర్ 25:8. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద భాష బిందువులను తుడిచివేయును. మరణాన్ని మింగివేస్తాడు దేవుడు. ప్రభువే యేసు క్రీస్తే మరణాన్ని మింగివేశాడు. మరణమా, ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చానని చెప్పి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు తనలో. ఎందుకంటే మన పాపము తను శరీరంలో తీసుకున్నాడు. మన శాపాన్ని కొరకు శాపగ్రస్తుడిగా శిలువ మీద వేలాడాడు. గాయాలు చేయబడ్డాడు. ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థత ఉందని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు వారు ఈ బాధలతో కూడిన మరణాన్ని మింగివేసేసాడండి. అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొత్తం చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ చాప్టర్ 15, హోల్ చాప్టర్ గో అండ్ రీడ్. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద భాష బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున
జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కన్నీళ్లు తుడిచేస్తాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేస్తాడు. He will swallow up death forever, and the Lord God will wipe away tears from all faces. మీ అందరి యొక్క ముఖం మీద ఉన్నటువంటి కన్నీళ్లు తుడిచివేస్తాడండి. కన్నీళ్లతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఎవరికి తెలియని పరిస్థితులు, వేదనలు నిన్ను పీడిస్తావండియా. ఏడవటానికి కూడా స్థలం లేని పరిస్థితులు కొంతమందిని బాధలకు గురి చేస్తామండి. పిల్లారా, నీ బాధలన్నిటి నుండి కూడా దేవుడు ఇదని విడిపించడానికి సిద్ధంగా ఉంటాడని, నీ కష్టం అంతా తీసేస్తాడు, నీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయనే చెబుతున్నాడు కదా, చెప్పినోడి దగ్గర రావాలి కానీ చెప్పనోడి దగ్గరికి వెళ్తానంటాడు ఏంటండి. మరణాన్ని మింగివేస్తానన్న దేవుని దగ్గరికి రండి. కన్నీళ్ళు తుడుస్తానన్న దేవుని దగ్గరికి రండి. వ్యాధులన్నిటిని విడిపిస్తానన్న దేవుని దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్. And the reproach of his people he will take away from all the earth. For the Lord God has spoken. ప్రకటన గ్రంథం 7:17. Revelation chapter 7 verse 17. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే. వారి కన్నుల నుండి ప్రతి భాష బిందును తుడిచివేయను దేవుడే. నీ దేవుడే, నువ్వు నమ్ముకున్న దేవుడే, నువ్వు వెంబడిస్తున్న దేవుడే, నీ రక్షకుడే, నీ విమోచకుడే యేసు ప్రభువే. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, రాజులకు ప్రభువు, రాజులకు రాజు. హల్లెలూయా. For the lamb in the midst of the throne will be their shepherd, and he will guide them to spring of living water, and God will wipe away every tear from their eyes. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందును తుడిచివేయండి. మీ బాధలు ఏంటో నాకు తెలియదు కానీ మీ పిల్లల గురించా, నీ భర్త గురించా, మీ భార్య గురించా, మీ తల్లిదండ్రుల గురించా, మీ స్నేహితుల గురించా, మీ సన్నిహితుల గురించా, లేకపోతే కొన్ని సమస్యలు, వేదనలు, అవమానాలు మీ జీవితంలో ఉండటాన్ని బట్టి అవమానాన్ని కూడా, నిందను కూడా తీసేస్తానంటున్నాడు. బాధల నుండి విడిపిస్తానంటున్నాడండి దేవుడు. ప్రకటన గ్రంథం 21:4. Revelation chapter 21 verse 4. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. గొప్ప స్వరము చెప్పుట వింటిని. సింహాసనం అండి, మనం చెప్పుకుంటుంది అదే. దేవుడే మీ యొక్క జీవితాలు కడతాడు. ప్రభువే మిమ్మల్ని పరిపాలన చేస్తాడు. ఆయన సింహాసనము నీతి కలిగింది, ఆయన సింహాసనం పరిశుద్ధమైంది, మహిమ కలిగినటువంటిది. ఆయన యొక్క పరిపాలన అద్భుతమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది, ప్రేమ కలిగినటువంటిది. మీ బాధలన్నిటి నుండి కూడా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడని సెలవిస్తుంది దేవుని వాక్యం. దేవుని ఇస్తుంది. ఏ బాధ అయినా దేవుని దగ్గరికి, మనుషులు నమ్మొద్దండి, నన్ను నమ్మొద్దు, ఎవ్వరు నమ్మొద్దండి, దేవుడిని నమ్మండి. మీ అద్భుతాలు, మీ గొప్ప కార్యాలు దేవుడి నుండే వస్తాయి, మనుషుల నుండి కాదు. దేవుడే మాట్లాడతాడు, దేవుడే మనుషులతో మాట్లాడతాడు, నీకు సహాయం చేసేటట్లుగా నడిపిస్తాడు. మనుషులు నమ్ముకుంటే మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, వాళ్ళు మనల్ని గాయపరుస్తారు, ఇంకెక్కువ బాధ పెడతారు. మనమే బాధలో ఉంటే ఇంకెక్కువ బాధ పెడతారు. మూలిగే దాని మీద అంట తాటికై పడిందంట, అట్లాగా ఉంటుంది. కొండ నాలుగు కోసం అని వెళ్తే ఉండ నాలుగు పోయిందంట. ఏమైనా వస్తే ఆశపడి పైసలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ పైసలు పోతే, ఈ పైసలు పోతే, ఇంకా అప్పులు పాలైపోతాము, వడ్డీలు కట్టలే సావాలి. బాధలండి, కన్నీళ్ళండి, తెలియదు కొంతమందికి. సుఖంగా హాయిగా హ్యాపీగా 4 మాటలు చెబితే పైసలు వచ్చేస్తుంటే బాగుపడిపోయి మంచిగా అయిపోయి బాధల గురించి మాట్లాడే వాళ్ళు నువ్వు మాట్లాడొద్దు అంటారు కొంతమంది. స్వస్థతల గురించి మాట్లాడొద్దు అంటారు, వ్యాధుల గురించి మాట్లాడొద్దు అంటారు, దురాత్మలు దయ్యాల గురించి మాట్లాడొద్దు అంటారు.
దయ్యపు శక్తుల్ని పీడిస్తున్నాయి. ఒక హాలీవుడ్ సినిమా యాక్టర్ని నేను కలిసినప్పుడు అతని గురించి ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఉన్న దురాత్మలు ఎన్నో కేకలు వేస్తా, అరుసుకుంటూ కేకలు వేస్తా, విలవిల్లాడించి విడిచిపెట్టిపోయినాయి అండి. సినిమా యాక్టరు డబ్బు లేనోడా, ఫేమ్ లేనోడా, తెలివి లేనోడా. కొంతమంది అంటారు ఏదో విలేజీలో ఉన్నటువంటి వాళ్ళకని, చదువు లేని వాళ్ళకండి. కాదండి, గొప్ప చదువుకున్న వాళ్ళు, గొప్ప ధనవంతులు, గొప్ప ఐశ్వర్యవంతులు, ఉన్నతమైనటువంటి ప్రజ్ఞ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు దురాత్మ శక్తుల చేత పీడించబడుతుంది. వారి కుటుంబాలు, వారి జీవితాలు దేవుడు విడిపిస్తాడండి. హల్లెలూయా, దేవుడు విడిపిస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10 వచనం, ఐజయా చాప్టర్ 49 verse 10. వారి యందు కరుణించు వాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండమావులు ఉండవు, ఎండ ఉండదు, వేడి ఉండదు. మీ జీవితంలో మీరు వీటినన్నిటిని కూడా జయించినటువంటి వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. జయ జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని కలిగినటువంటి వారు, దేవుని సింహాసనం వద్దకు వచ్చేవారు, దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటువంటి వారు, కృపా సింహాసనం దగ్గరకు వచ్చేవారు, మహిమ గల సింహాసనం దగ్గరకు వచ్చేవారు, పరిశుద్ధమైన సింహాసనం, నీతి గల సింహాసనం దగ్గరకు వచ్చే వారిని దేవుడు ఇట్టి రీతిగా పరిపాలన చేస్తాడు. ఈ దినాల్లో పరిపాలించేవారు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు లెగుస్తూ ఉన్నారు. నాదంటే నాది గొప్పదంటే నాది గొప్పది, నీదేంటి, నువ్వేంటి, నువ్వెంత, పాతాళంలో తొక్కేస్తా నిన్ను అంటారు. హల్లెలూయా. దేవుని సింహాసనం అట్లాంటిది కాదు. ఒకవేళ ఈ సింహాసనాలు మనల్ని బాధ పెట్టవచ్చు, ఈ పరిపాలన మనల్ని బాధ పెట్టవచ్చు, ఈ మనుషులు మనల్ని బాధ పెట్టవచ్చు, లోకం మనల్ని బాధ పెట్టవచ్చు. పిల్లారా, దేవుని సింహాసనం మిమ్మల్ని బాధ పెట్టదు. బాధలన్నిటి నుండి విడిపిస్తుంది, కష్టాలన్నిటి నుండి కూడా విడిపిస్తుంది, మరణము నుండి జీవములోనికి నడిపిస్తుంది, దాహములో దప్పికొనినటువంటి పరిస్థితుల్లో నుండి జీవజల ఓటర్ రప్పించి మిమ్మల్ని దప్పిక తీర్చి మిమ్మల్ని ఆయాసము నుండి, లేకపోతే మీరు కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16 వచనం, రెవల్యూషన్ చాప్టర్ 7 verse 16. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికే తగలదు. దే షల్ హంగర్ నో మోర్, నీదర్ థర్స్ట్ ఎనీమోర్. The sun shall not stick them, nor any scorching heat, దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పోషించేవాడండి, దేవుడు మనల్ని నడిపించేవాడు, దేవుడు మనల్ని బలపరిచేవాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. మీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. మీ వేదన దుఃఖాన్ని ఎరిగిన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని పరిపాలించటానికి, శాంతితో సమాధానముతో పరిపాలించటానికి, నెమ్మదిగా ఉండేటట్లుగా మిమ్మల్ని పరిపాలించటానికి, ఆ పరిపాలనలోనికి నడిపించటానికి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు పరిపాలన చూస్తున్నారు కదా, ఒకసారి దేవుని పరిపాలన చూడండి. ఎవరో అడుక్కుంటున్నట్లు దేవుడు అడుక్కోవట్లా, చెబుతూ ఉన్నాడు. చెప్పి చేయరు కొంతమంది. ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఇది నాకు మమ్మల్ని గెలిపించండి, అడుక్కుంటున్నాను, గోజాడుతున్నాను, కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని అడుక్కుంటున్నాను అంటున్నారు కొంతమంది. ఏడుస్తున్నారు కొంతమంది. అయితే మాటిచ్చి తప్పేటువంటి నాయకులు వీళ్ళు, మాటిచ్చి తప్పేటువంటి అధికారులు, మాటిచ్చి తప్పే మనుషులు, మాటిచ్చి తప్పేటువంటి జాతి, స్వభావము కలిగినటువంటి జాతి. కానీ దేవుని జాతి అలాంటిది కాదు. దేవుని హృదయం స్వభావం అలాంటిది కాదు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు, అబద్ధం ఆడటానికి నరుడు కాదు. ఆయన సెలవిస్తాడు, నా పరిపాలనలోనికి రండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
లూకాసు వార్త 7:12 లూక్ చాప్టర్ 7:12. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకొని పోపడుచు ఉండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమె విధవరాలు, ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. అతన్ని తీసుకొని వెళ్తా ఉండారు. ఊరి గవిని దగ్గరకు వచ్చారు, వెలుపలికి వచ్చారు. బైబిల్ సెలవిస్తా ఉంది 14 వచనం. ఆయన ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వెళ్ళి, లేకపోతే దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. యేసు ప్రభువారు ఆ విధవరాలను చూశాడు. యేసు ప్రభువారు నిన్ను చూస్తున్నాడు పిల్లారా. నీ పరిస్థితి చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు, మీ యొక్క మోసపోయిన పరిస్థితులు చూస్తున్నాడు, అవమానించబడిన పరిస్థితులు చూస్తున్నాడు, సర్వాన్ని కోల్పోయిన పరిస్థితులు చూస్తున్నాడు. విధవరాలికి ఒకే ఒక కుమారుడు, ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. నిరీక్షణ లేని స్త్రీగా ఉంది. హోప్, దెర్ ఈజ్ నో హోప్, హోప్లెస్. ఎంతోమంది హోప్లెస్గా ఉన్నారు, హోమ్లెస్గా ఉన్నారు, హెల్ప్లెస్గా ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ హోమ్లెస్, హెల్ప్లెస్ అండ్ హోప్లెస్. అలాంటి వారిని దేవుడు ఆదరించే సింహాసనం ఇది, బలపరిచే పాలన ఇది. వారికి ప్రభువై ఉండి ఆదరిస్తాడు, దేవుడై ఉండి బలపరుస్తాడు, ఘనుడుగా వారి అవసరాలు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ దినం మీ అవసరాలు తీర్చబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి పిల్లల. 14 వచనం. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. వా, ఎంత అద్భుతం అండి నిజంగా. అన్ని రీతులుగా ఈమె సర్వం కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది, నిరీక్షణ అంతా కోల్పోయింది. ఇక నిరీక్షణ లేదు ఆమె జీవితాన్ని. కానీ గొప్ప నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. నిరీక్షణ కోల్పోయావా? అప్పుల పాలైపోయి, నేను చెప్పాను కదా, ఎంతోమంది అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకొచ్చాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కానే కాదు. నువ్వు బతికుండి సాధించాలి. నీ కళ్ళతో చూడాలి, నీ చెవులతో వినాలి, నీ దేహంతో దేవుని కార్యాలని అనుభవించాలి. క్రైస్తవ హల్లెలూయా. నీ నోటితో సాక్ష్యం చెప్పాలి దేవుని అద్భుతమైన కార్యాలు. సర్వాన్ని కోల్పోయాడు యోబు. ఆస్తి అంతా పోయింది ఒకే రోజు. పిల్లలందరూ చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారు. సరే, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, మరి ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం లేదు. అది ముఖ్యం కదా మనిషికి. ఆరోగ్యం అంతా పోయి ఎందుకు క్షీణించిపోయింది. చూడండి, అకస్మాత్తుగా వచ్చింది యోబు మీద. ఒకసారి సాతాను ఛాలెంజ్ చేస్తాడు దేవుని మీద. నువ్వు కంచి తీసేసి చూస్తానంటాడు, నువ్వు నాకు అప్పగించి చూస్తానంట, నువ్వు నా అధికారం ఇచ్చి చూస్తానంట, నీ కళ్ళ ముందే నిన్ను అవమానిస్తాడు, అట్లా చేస్తానంట. ఎంతోమంది దినాల్లో భక్తిలో నుండి దిగజారిపోతున్నారు. బైబిల్ చదవట్లా, ప్రార్థన చేయట్లా, గుడికి చర్చికి వెళ్తున్నా, దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నా. ఎంత నమ్మినా లాభమే ఉంది. 2 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నాను. నిరుత్సాహంతో ఉంటున్నారు, కుంగిపోయిన స్థితిలో ఉంటున్నారు, కుమిలిపోయిన స్థితిలో ఉంటున్నారు, బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఈ రాత్రి కాలంలో ముట్టి స్వస్థపరిచి, బలపరిచి, విడిపించి, ఆశీర్వదించి, దీవించి, చచ్చిన శవాలను వెంటనే నువ్వు లేచి నడువు అని చెబుతాడు. హల్లెలూయా. చచ్చిన శవాలను కూడా తిరిగి లేపి మనకు అప్పగిస్తాడండి. యోబు జీవితంలో సర్వం కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. తన భార్య అంటుంది, ఇంకా బ్రతికే ఉండవా, యెహోవాను శపించి చనిపో అంటాం. పిచ్చిదానా, వెర్రిదానా. మన దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలేనా, మేళ్ళేనా? నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, వ్యాధులు, రోగాలు వస్తాయి, శ్రమలు, శోధనలు అన్నీ మనం సహించుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యోబు సహనాన్ని జ్ఞాపకము చేసుకోండి అంటాడు. యోబు సహనశీలుడు.
ఆయన నాలుకతో పాపం చేయలేదు పిల్లలు. చివరికి ఏమైంది? యోబు కోల్పోయిన దానికంటే 200 ఆశీర్వాదం. మీ జీవితంలో కూడా ఒక దినం రాబోతా ఉంది. సర్వాన్ని కోల్పోయారా? దిగులుతో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? అన్నిటిని కోల్పోయి ఉన్నారా? అయినా పర్లేదు పిల్లరా, మళ్ళా చిగురు వస్తుంది. చిగురింపజేస్తాడు మీ జీవితాన్ని, మిమ్మల్ని ఎదిగింపజేస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకొని వెళతాడు, ఫలింపచేస్తాడు, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. మళ్ళా దేవునికి సాధ్యమే సమస్తం. ఆయన కట్టే పనిలో ఉన్నాడు, ఆయన సంఘాన్ని ఆయన కట్టే పనిలో ఉన్నాడు, ఆయన పోషించే పనిలో ఉన్నాడు, ఆయన బలపరిచే పనిలో ఉన్నాడు, ఆయన ధైర్యపరిచే పనిలో, ఆయన లేవనెత్తి విడిపించే పనిలో ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఆయన పరిపాలన అంత గొప్పది, ఆయన రాజరికం అంత గొప్పది, ఆయన యొక్క సింహాసనం అంత గొప్ప మహిమ కలిగినటువంటిది, నీతి కలిగింది, పరిశుద్ధమైంది. ఆయన పరిపాలనలో ఆయన సింహాసనం యొక్క ఎదుటికి వెళ్ళి, కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసి అద్భుతాలు చూస్తావు. ఈ దినమైనా కానీ వెనక్కి తిరుగు. మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నారా? పాపంలోకి వెళ్ళిపోతున్నారా? శపించబడినటువంటి మనుషులతో సహవాసం చేయాలనుకుంటున్నారా? ఏం లాభం లేదనుకుంటున్నారు? ఏం బాధపడొద్దు పిల్లారా. మీ కన్నీళ్లు తుడవటానికి దేవుడు ఉన్నాడు. మీ వేదన రోదన అంతటి నుండి విడిపించడానికి మీకు దేవుడు ఉన్నాడు. మీకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని పుట్టించిన వాడు, మీ సృష్టికర్త ఉన్నాడు, మీ కాపరి ఉన్నాడు, మీ విమోచకుడు ఉన్నాడు, మీకు సహాయం చేసే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని నేను ప్రకటిస్తా ఉన్నాను ఈ రాత్రి. ఏమి నిరుత్సాహపడవద్దు. బైబిల్ చదవటం కంటిన్యూ చేయండి, ప్రార్థన చేయటం కంటిన్యూ చేయండి, వాక్యం ప్రకటించడం కంటిన్యూ చేయండి, సేవ చేయటం కంటిన్యూ చేయండి, పని చేయటం కంటిన్యూ చేయండి. ఉద్యోగమా, వ్యవసాయమా, లేకపోతే వ్యాపారమా, ఏదైనా కానీ కష్టపడండి, పని చేయండి. దేవుడు మీ కష్టాన్ని దీవిస్తాడు, మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు, ఫలింపచేస్తాడు పిల్లలు. అదే ఆశీర్వాదం ఆదాముతో చెప్పింది దేవుడు. ఆదికాండం 1:26 నుండి 28 వరకు. Genesis chapter 1 verse 26 through 28. Go and read. Your blessings you can find out. Hallelujah. పదిహేనవ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించారు. అండ్ ద డెడ్ మ్యాన్ sat up and began to speak. Sat up and began to speak. And Jesus gave him to his mother. ఈ విధవరాలు, సర్వాన్ని కోల్పోయిన విధవరాలు ఇప్పుడు రిస్టోర్ అయ్యింది, సమకూర్చబడింది, తిరిగి పొందుకుంది తన నిరీక్షణని, తన ధైర్యాన్ని, తన కుమారుణ్ణి, తన యొక్క భవిష్యత్తుని, తన కుమారుని యొక్క సంతోషాన్ని, జీవాన్ని చూస్తా ఉంది, వింటా ఉంది. హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతా ఉంది, అతడు లేచాడు, చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడుతూ ఉన్నాడని చెబుతా ఉంది. 3 విషయాలు ఇక్కడ. లెగిశాడు, అక్కడ నుండి, ఎక్కడి నుండి? ఆ యొక్క పాడి నుండి లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వన్నీ చూస్తావు పిల్లారా, మీరన్నీ చూస్తారు మీ జీవితంలో. మీరు కోల్పోయి అన్ని తిరిగి పొందుకుంటారు. యూ విల్ బి రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. సమకూర్చబడతారు, పునరుద్ధరించబడతారు, అన్ని కూడా మళ్ళా తిరిగి సమకూర్చబడతాయి. మీరు కోల్పోయిన దానికంటే అధికముగా పొందుకుంటారు, ఎక్కువగా పొందుకుంటారు. యోబులాగా ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. దానియేలు గురించి నేను చెప్పాను. సర్వాన్ని కోల్పోయారు, వాళ్ళు బానిసలుగా ఉంటారు, అన్నిటిని కట్టుబట్టలతో తీసుకొచ్చేస్తారండి. బానిసలుగా చేసుకుంటారు. ఇక వాళ్ళ చిత్తము కానీ అన్ని కోల్పోయినట్టు వాళ్ళు. కానీ దేవుడు దానియేలుని అద్భుతమైనటువంటి రీతిలో బబులోను దేశంలో గొప్పగా హెచ్చించాడు, ప్రధానుడిగా హెచ్చించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దానియేలులో దేవుని జీవం ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని పవిత్రత, పరిశుద్ధత, నీతి ఉంది, దేవుని యొక్క ఆత్మ కార్యము దానియేలులో జరుగుతూ ఉంది. అందుకే నెబుకద్నెజరు సాష్టాంగ పడ్డాడు, దేశం అంతటిని సాష్టాంగ పడమని చెప్పాడు ప్రజలందరినీ, జ్ఞానులందరిని కూడా. జ్ఞానులందరి మీద, ప్రజలందరి మీద, బబులోను సంస్థానం మీద కూడా గొప్ప వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా, ప్రధానుడిగా చేశాడు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు పిల్లరా. ఒక బానిసుడిని ప్రధానుడిగా చేశాడు. యోసేపు కూడా అంతే.
ఒక బానిసుడు సర్వం కోల్పోయిన వాడు, అపవాది వేయబడినటువంటి వాడు, నేరం మోపబడినటువంటి వాడు, చెయ్యని తప్పు, ఆ తప్పు చేయలేదు, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. యోసేపుని చెరసాల నుండి విడిపించాడు. 13 సంవత్సరాలు సఫర్ అయ్యాడు యోసేపు. కానీ దేవుడు అద్భుతంగా విడిపించి ఐగుప్తు దేశానికి ప్రధానునిగా చేశాడు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, యోసేపు ద్వారా ఐగుప్తు దేశమే కాదు పిల్లారా, ప్రపంచంలో నలుమూలల నుండి ప్రజలు వెళ్ళి ధాన్యాన్ని తీసుకొని ఆహారాన్ని తిని బ్రతికారు, జీవాన్ని పొందుకున్నారు. నిన్ను అలా చేస్తాడు దేవుడు. నీ కన్నీళ్లు తుడిచివేస్తాడు, నీ వేదన తీసివేస్తాడు, నీ బాధ దుఃఖం అంతా తీసేస్తాడు. చచ్చిన శవాలు కూడా తిరిగి లభిస్తాయండి దేవుడు నమ్ముకుంటే. వ్యాధులు, రోగాలు, బలహీనతలు అన్నిటి నుండి విడుదల పొందుతారు. ఏది కూడా మీకు అసాధ్యం కాదు, అన్ని సాధ్యమే. ఏది కూడా మీకు హాని చేయనేరదు. పగటి వేళ సూర్యుడైనా, రాత్రి వేళ చంద్రుడైనా, నక్షత్రాలైనా, ఈ యొక్క ప్రకృతి అయినా, సముద్రంలో ఉన్న ఏదైనా కానీ, ఏ మనిషి కూడా, నరమాత్రుడైనా కానీ ఎవ్వడికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ధైర్యంగా ఉండండి, ప్రభువుని వెంబడించండి, ప్రభు మార్గంలో నడవండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అందంతటను, చుట్టుపట్ల లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ప్రతి దేశం, రాష్ట్రం, పల్లెలు, ప్రాంతాలన్నిటికీ, ప్రదేశం అంతటను వ్యాపించెను. చుట్టుపట్ల ప్రదేశం అంతటికి వ్యాపించాలండి. అద్భుతాలు జరగాలి, వ్యాపించాలి. అండ్ దిస్ రిపోర్ట్ అబౌట్ హిమ్ స్ప్రెడ్ త్రూ ద హోల్ ఆఫ్ జూడియా అండ్ ఆల్ ద సరౌండింగ్ కంట్రీ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం రేపు చెప్పుకుందాం చాలా విషయాలు. ఏది అసాధ్యం కాదు మీకు పిల్లలు. భయపడొద్దు, అధైర్యపడొద్దు, కురిగిపోవద్దు, నలిగిపోవద్దు. అప్పులున్నాయా, ఏం భయపడొద్దండి. ప్రశాంతంగా ఉండి ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. మీ అప్పులన్నీ తీర్చబడతాయి. మీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు దేవుడు, కావలసిన నడిపింపిస్తాడు దేవుడు, ఆజ్ఞాపిస్తాడు. తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి, నలుమూలల్లో నుండి ఆశీర్వాదాలు, దీవెనలు మీ యొక్క ధనాగారంలోనికి, బ్యాంకులోనికి కుమ్మరించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెబితే కొంతమందికి వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు వేరే విధంగా మాట్లాడతారు. డబ్బు కూడా కావాలండి, మీ అవసరాలు తీర్చబడాలి. బైబిల్ ఏం చెబుతా ఉంది? ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఆయన మహిమలో, ఆయన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీరుస్తాడని బైబిల్లో. దేవునికి స్తోత్రం. కొండలు, గుట్టలు, బంగారము, వెండి అన్ని దేవునియేనండి. చెట్లు, చేమలు, భూమి, ఆకాశం, మహాకాశాలు, భూమిలో సమస్తం, సముద్రం సమస్తం అన్ని దేవునియే. దేవునికి స్తోత్రం. కాకితో ఆహారాన్ని పంపించాడు ఏలియాకి, తెలుసా మీకు? హల్లెలూయా. ఆకలి కొనినప్పుడు కరువు ఉంది అక్కడ, ఏలియాకి కష్టంగా ఉంది ఆహారానికి, కాకిని పంపించాడండి. నేను విన్నాను కాకుల గురించి. కాకులంట ఒకసారి వాటికంట ఆహారం ఇస్తే అవి మన రుణాన్ని ఉంచుకోవంట, ఎక్కడెక్కడికో వెళ్ళి విలువైన రాళ్ళు, విలువైన వస్తువులు తీసుకొచ్చిస్తాయంట. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం ఏముంది అసలు అంటే, ఇట్లాగంటాం ఆశ్చర్యం అనిపించింది. కానీ బైబిల్లో ఉంది కదా, కాకితో ఆహారాన్ని తీసుకొస్తాడు దేవుడు. దేవుడు ఆజ్ఞకు లోబడితే, ఎవరికైనా నువ్వు మేలు చేస్తే, మంచి చేస్తే, దీవెనకరంగా ఉంటే, వారి జీవితానికి, వారి కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితానికి నువ్వు మేలు చేసిన ప్రతి దానికి దేవుడు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. కాకికే పని చేయటానికి, మేలు చేయటానికి దేవుడు ఆజ్ఞాపిస్తే, కాకిని సృష్టించిన దేవుడు నీకు మేలు చేయడండి. ఆయన మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, వేదన నుండి, దుఃఖం నుండి విడిపిస్తాడు, మీ అవసరాలు, మీ అక్కరతలు అన్నీ తీరుస్తాడండి. ఎవరిని పంపిస్తాడో తెలియదు, ఎవరి ద్వారా అద్భుతం. కానీ దేవుని వైపు చూడండి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఈ పాస్టర్ చేస్తారు, ఆ పాస్టర్ చేస్తాడు, ఆ పెద్ద మనిషి చేస్తాడు, ఈ పెద్ద మనిషి చేస్తాడు, ఈ స్నేహితుడు, ఆ స్నేహితుడు, నా తల్లిదండ్రులు, నా బంధువులు చేస్తారు, మా యొక్క పిల్లలు చేస్తారు. ఎవరి మీద మనసు పెట్టుకోవద్దు, ఆశలు పెట్టుకోవద్దు.
మీ ఆశలన్నీ దేవుని మీద పెట్టుకోండి, మీ మనసంతా దేవుని మీద పెట్టుకోండి, మీ హృదయం అంతటితో దేవుడిని ఆరాధించండి, స్తుతించండి, వందనాలు చెప్పండి. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేయటం మీరు చూస్తారు, మీ కళ్ళతో మీరు వింటారు, మీ చెవులతో మాట్లాడతారు, కృతజ్ఞత పూర్వకంగా మీ నోటితో, మీ దేహం అంతటితో దేవుని కనపరుస్తారు, దేవుని సేవిస్తారు. క్రైస్తవులు, అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకి సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి కాలములో మీ విన్న ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డ, అలాగనే భవిష్యత్తులో వినబోయేటువంటి ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించబడును గాక. వారి అవసరాలు, వారి అక్కరతలన్నీ కూడా దేహానికి, ఆత్మకు, ప్రాణానికి కావలసిన అంతయు కూడా సమృద్ధిగా సమకూర్చబడును గాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్చు, సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము తండ్రి నీ వాక్యం కొరకు వందనాలు. అవును ప్రభువా, అన్ని విషయాల్లో మేము వర్ధిల్లాలి, అది నీ చిత్తము, నీ సంకల్పం. మేము ఆత్మలో బలంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన మందిరాలుగా, పరిశుద్ధమైన మందిరాలుగా, జీవముగల దేవుని యొక్క మందిరాలుగా కట్టబడుతూ ఉన్నాము తండ్రి. బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నా. ప్రతిరోజు నీవు మాతో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం ప్రభు ఎంతమంది కష్టాల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు, భయంకరమైనటువంటి శాపములో ఉన్నారు. నువ్వు ఎరిగిన దేవుడు, సహాయం చేయండి. వారి కన్నీళ్లు తుడవండి, వారి వ్యాధుల నుండి విడిపించండి, దుఃఖం నుండి విడిపించండి. నువ్వు సెలవిచ్చావు, నేను విడిపిస్తానన్నావు, నేను రక్షిస్తానన్నావు, నేను కాపాడుతానన్నావు, నేను సజీవులుగా మిమ్మల్ని నిలబెడతానన్నావు, మీ దప్పిక తీరుస్తాను, మీ ఆకలి తీరుస్తానన్నావు తండ్రి. అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. మహిమ ఘనత మీరే పొందమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవ అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం 7:30 గంటలకే తిరిగి మనం కలుసుకుందాం దేవుని చిత్తంలో. ఒకసారి మీటింగులు కానీ కొన్ని కార్యాలు కొంచెం లేట్ అవుతా ఉంది, ఏమనుకోవద్దు. సో ప్రతిరోజు మీ మధ్యలో రావటానికి దేవుడు నాకు గొప్ప కృప చూపుతూ ఉన్నాడు. ఈ దినం కూడా అద్భుతమైన కృప. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం వినండి, దేవుల్లో బలపడండి. యూట్యూబ్లో కూడా జాన్ సామ్యూయల్ ముక్కాల యూట్యూబ్లో ప్రతిరోజు అప్లోడ్ చేయబడతా ఉంది. వాక్యం వినండి. మీకు 5 minutes, 10 minutes, 1 minute ఇట్లా కూడా వాక్యాలు అప్లోడ్ చేయబడతా ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీవెనకరంగా ఉండండి. నేను చెప్పేది అరగంట, గంట కావచ్చు పిల్లారా. మీరు ప్రకటించేది కొన్ని గంటలు. ఆ దీవెనలన్నీ మీ కుటుంబాలకు వస్తాయి, మీ జీవితాలకు వస్తాయి. మీ పిల్ల తరాలు దీవించబడతారు. వాక్యాన్ని మీరు కూడా ప్రకటించిన వాళ్ళు అవుతారు. మీరు చెప్పలేకపోవచ్చు, చెప్పే వాక్యాన్ని, ప్రకటించే వాక్యాన్ని అనేకులకి విడుదల చేయండి. షేర్ చేయండి. క్రైస్తవ షేర్ చేయండి పిల్లారా. ఎంతో మంచిది కదా, దీవెన కదా, ఆశీర్వాదం కదా ప్రజలకి. మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈయుడే మీకు ఇవ్వబడినది కదా, ఇవ్వండి. వాక్యాన్ని ఇవ్వండి. నన్ను షేర్ చేయమని చెప్పట్లా, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పట్లా. వాక్యాన్ని విడుదల చేయండి. నేను ప్రకటించిన వాక్యము అది దేవుని వాక్యం, నాది కాదు. పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడు, ఆయనే మన బోధకుడు. ఆ వాక్యం అనేకులు వినాలి. శ్రమలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు ఓదార్చబడాలి, ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేరుగాక. See you tomorrow by 7:30 p.m. Indian time. Until then, take care, have a good day and wonderful day. God bless you all abundantly, richly, with heavenly, incredible blessings. God bless you. Praise the Lord. Hallelujah. Glory to God.